మందికి నీతులు చెప్పాలి, రూల్స్ గుర్తు చేయాలనుకున్నాడు తప్పే కాదు. కానీ అంతకంటే ముందుగాల మనం ఆ రూల్స్ పాటిస్తున్నామా లేదా, నీతులు చెప్పే ముచ్చట్ల మనం నిక్కచ్చిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి కదా. అట్లా వెనక ముంగట చూసుకోకుండా పక్కన వాళ్ళకి పద్ధతులు నేర్పాలని చూస్తే గిట్లా పవనాలు సార్ లెక్క 10 మందితో అచ్చింతలు వేసుకోవాల్సి వస్తుంది. చూడండి. మనది మనమే ఎడైనా మంచి చేసుకోవచ్చు గానీ ముందు మంది ముచ్చట్ల మంచి చెప్దాం అనుకున్నాడో ఏమో గానీ తెలంగాణలో పోక్సో చట్టాన్ని గట్టిగా అమలు చేయాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షాబాద్ మర్డర్ల ముచ్చట ముంగటేసుకుంటా ట్వీట్ కూడా చేసింది. ఇట్లా ఈ కేసుల బాధితులను కాపాడుట్లా పోలీసులు పేలయ్యారు. పోక్సో కేసుల నిందితునికి బెయిలిచ్చుడుతోనే ఆగమైందంతా. అందుకే పోక్సో కేసు విచారణకు ఇన్ని రోజులు గడువు అని స్ట్రిక్ట్ రూల్ పెట్టాలని, బాధితుల రక్షణకు చర్యలు తీసుకుండే కాకుండా సాక్ష్యాలు మాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మస్తు సలాలతో లెటర్ రాసి పెట్టింది. ఇట్లా ఇక ఇది చూసిన తెలంగాణ నెటిజనాలు తీరొక రకంగా అరుచుకోబట్టిరు. సరే, బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలి, పోక్సో కేసును బరాబర్ సీరియస్ తీసుకోవాలి, నిందితులకు నిద్ర లేకుండా చేయాలి, విచారణ వీక్ కాకుండా చూడాలి, తప్పు చేసినలో తాట తీయాలి అని ఓపికతోని ఒక్కో పాయింట్ వరుస పెట్టి రాసుకొచ్చిరు మంచిగా. అదంతా కూడా ఓకే. మరి మీరు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిర్రో తెలంగాణలో చేద్దాం, అటంగా దేశమంతటా కూడా దేత్తడిగా నడిపిద్దాం. ఇటు కూడా సెంటర్ల పవర్లు ఉన్నది మీ కూటమిలో ఉన్న బీజేపీ సర్కారే కాబట్టి పెద్ద పిక్కరే లేదు. ఎట్లయినా వాళ్ళ సపోర్ట్ కూడా మీకుంటది కాబట్టి పరిశాన్ అయ్యే పనే లేదు. కానీ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే బాధితులకు న్యాయం చేయాలన్న మాట మరి మీరు ఏలువాడిలో ఉన్న మీ ఏపీలు ఎందుకు అమలు చేస్తలేరు? ఓ ఆడవిలకు అన్యాయం కావద్దని చెప్పిరు సరే, మరి సుగాలి ప్రీతి కేసును మీరు ఏం దాకా ముంగట పడేసిరు? ఎవరిని దోషులుగా తెలిసి శిక్ష పడేసిరు అనుకుంటా కాటమరాయన కామెంట్ల మీద కౌంటర్లు వేస్తారు కొందరు. ఓ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడి 10 రోజుల దాకా పరారీలు ఉంటే మరి మీ కూటమి పార్టీ లీడర్ల మీద బదనాం వస్తుందని బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకో? నిందితుడు ఇంకా దొరకలేదని నిత్య వార్తలు వచ్చినా ఇదేందని ఇగ్రంతో అడగలేదు ఎందుకో? అప్పుడు పోక్సో కేసు మీద సప్పు లేదు కానీ ఇప్పుడు మాత్రం పోక్సో కేసుల విచారణలో చారణమందం కూడా తేడా రావద్దని తెగావేశంతో ఉత్తరాలు రాసి చిత్రాలు చూపిస్తారా అని అనుకుంటూ అరుచుకోబట్టిరు జనసేన తీరు చూస్తున్న జనము. ఎలక్షన్ల టైములేమో ఎట్లనే చేసి పవర్లకు రాగానే పక్కా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే పెట్టి తప్పు చేసిన వాళ్ళ పని పడతా అని డైలాగులు దంచి కూటమి సర్కారు కుర్చీలో కూర్చొని 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా దిక్కు దివానం లేదని కోపానికి వచ్చిన సుగాలి ప్రీతి అమ్మ పోయి ఈ నెల 6 తారీఖు నాడు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముచ్చట అందరం చూస్తుంది. నా బిడ్డ సావును పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వాడుకొని ఇప్పుడు మోసం చేసిండు, ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలని పోలీసులకు కాగితం రాసి కంప్లైంట్ కూడా ఇచ్చిందని వార్తలు రానే వచ్చే. మరి ఆ తల్లి కడుపు కోత చూసి కనికరం రాలేదు, ఫస్ట్ సంతకం అన్న హామీకి పత్తా లేదు. కానీ పక్క రాష్ట్రాల కేసుల మీద మాత్రము అడిషనల్ సీట్ రాసినట్టు 5-6 పేజీల ఉత్తరాలు రాసి ఇడిచిపెడితే మెచ్చుతారా ఎవరన్నా? మరి తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యి తప్పులేదు, మీ పార్టీని పబ్లిక్లో తీసుకోవాలనుకుంటే అందులో అసలు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పాలిటిక్స్ చేసే పద్ధతి మాత్రం ఇది కాదు సారు. మీ తానే బదనామవుతున్న ముచ్చట్లను బాయిలెత్తేసి పక్క రాష్ట్రాల పంచాయతీలో ఏలు పెట్టి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఉత్తరాలు రాస్తే ఉత్తగుండరు ఎవరైనా చూసుకుంటా అనుకుంటా డిప్యూటీ సీఎం లెటర్ మ్యాటర్ మీద పోటీల మీద ఫైర్ అవుతారు ఇక్కడి పబ్లిక్. మరి ఇన్ని మాటలు ఇంకరైనా ముందుగా మన ముచ్చట చక్కగా చూసుకొని మందికి నీతులు చెప్దామని పీకే ఒక్క తీరుగా ఆలోచన చేస్తాడేమో చూడాలిగా. సకల సౌలతులున్న కాడ చక్కటి బతుకు ఉంటదన్నట్టు అన్ని తీర్ల అనుకూలించే ఆదిలాబాద్ జిల్లాల సిమెంట్ ఫ్యాక్టరీని మూసేసుడు మంచిది కాదని సిసిఐ మళ్ళా షురూ చేయాలని బీఆర్ఎస్ పార్టీ బిగ్గరగా ఓట్లాడుతున్నది. అందుకే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రి కుమారస్వామి సారుకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. మరి ఢిల్లీకి పోయిన కేటీఆర్ సార్ ఏం మాట్లాడిండు అనేది పరార్చుకుందాం పాండ్రి. willing to come forward, extend the mining lease by 50 years unconditionally, and more importantly also support by way of capital subsidy, power subsidy, and maybe some exemptions that are typically given to an industry in rural areas. This plant can be revived. Our hopes have been revived. We are hopeful that with state government stepping forward, coming forward, this plant can be revived in the hinterland of Telangana in Adilabad. తెలంగాణ సర్కార్ ముంగట్టుకొస్తే మూతబడ్డ సీసీఏ ఖచ్చితంగా సురు చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మన కాంగ్రెస్ సర్కార్ కళ్ళకి ఏం గాని రానట్టు యాక్షన్ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ బిగ్గరగా మొత్తుకొని కొట్లాడుతుంటే కాసింత కూడా కదులుతలేదు. ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా పబ్లిక్ డిమాండ్ నిసారించాలి, సీసీఏ తెరిపించే ఇగ్రం చేయాలన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు. మరి సీఎం రేవంత్ రెడ్డి తాపతాపకు ఢిల్లీకి వస్తున్నాడని విమర్శిస్తున్నారు కదా. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించే తానికి పాటలు పడుతున్నా అని అంటున్నారు. మరి దానికి ఏమంటున్నాడంటే మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగ్డికాపుల్ నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రోకి అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా
ఆయన ఈయన ఇద్దరు కలిసి దోబుచులాడుతున్నారు. మేము ఏది చేసినా ఎన్నికల కోసమే, ఎన్ని హామీలు ఇచ్చినా గెలిచేతానికే తప్ప చేసేతానికి కాదు అన్నట్టు ఎన్నికల కోసమే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయట. ఇక హైదరాబాద్ పబ్లిక్ బీఆర్ఎస్ కు ఓట్లేసి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి మెట్రో రైలును పొడిగించకుండా కాలమేళ తీస్తున్నారట. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో మెట్రో రైలు డ్రామాలు ఆడి గెలవాలని చూస్తున్నారట. కానీ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక మెట్రోను ఏ తీరుగా మెరిపిస్తుందో చెప్పుకొచ్చిండు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోని పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తాను. ఇనరా బరాబర్ 400 కిలోమీటర్ల దూరం పెంచుతారట మెట్రో రైలు పొడుగును. అంటే పట్నంలో అటుమూల నుంచి ఇటుమూల నుంచి అటు మెట్రో రైలు అన్ని నడిచేటట్టు చేస్తామని బల్ల గుద్ది చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలును ఎల్ఎన్డి సంస్థ నుంచి సర్కార్ చేతులకు తీసుకున్నది కదా, దాంతో సర్కారుకు 280 ఎకరాల భూమి దక్కింది. అంత మంచి పని చేస్తే కూడా మెచ్చుకోరా అన్నట్టు అడిగితే రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్కి తెలిసిందే భూదంద. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్, అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు. అగో అదాట అసలు ముచ్చట. మెట్రో రైలును సర్కార్ సొంతం చేసుకున్నదాన్ని కాంగ్రెస్ పార్టీలో సంబరాలు చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు కానీ వెనుక జరిగే మోసం ఇదట. మరి చూడాలి హైదరాబాద్ డెవలప్మెంట్ మీద మెట్రో పొడిగింపు మీద ఏ పార్టీ ఎంత కమిట్మెంట్తో ఉన్నదో ముందు తెలుస్తుంది ఇక.